మొత్తం ఇప్పుడు ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉంది? ఫ్రీ బస్సులు ఏ విధంగా ఉంది? మహిళల పరిస్థితి ఏ విధంగా ఉంది? భద్రత ఏ విధంగా ఉంది మహిళలకి? ఎలా ఉంది తెలంగాణ పరిపాలన? పెద్దల పరిపాలన ఏం బాగలేదు. ఎందుకు పరిపాలన బాలేదు? ఫ్రీ బస్సెస్ ఇస్తే జాబ్ వాళ్ళకి ఎంత కష్టమైంది వాళ్ళకే తెలుసుంటది. సీట్లు దొరుకుతలేదు, ఒకటి ఏం ఫెసిలిటీ లేదు. ఏడ బస్సు ఆగమంటే ఆగుతలేదు. వాళ్ళు పోతూనే ఉంటారు, లేకుంటే తిడుతుర్రు వాళ్ళు ఒకటే. తిడుతున్నారా? ఆ, మీరు మీకు ఫ్రీ బస్ ఉంటే మేము ఏడంటే ఆడ ఆపంటే మేము అట్లా చేస్తలేము. బస్ స్టాప్ దగ్గర మీరు నిలబడితే వాళ్ళు ఆపుతలేరు. అంటే మహిళలకి సేఫ్టీ బానే ఉందా? అంత లేదు, ఉండాలంటే అంత లేదు, అట్లా ఉన్నది. ఇంకా చెప్తే గనుక మిగతా మహిళలకి 2,500 రూపాయలు అకౌంట్ వేస్తామని. ఇప్పుడు కథగా వేయలే, నా గ్యాస్ ఏం అది చేయలే, ఏం చేయలే. కానీ చేసినట్టే కానీ ఫ్రీ బస్సే, ఇంకా దాని తర్వాత ఏం చేయలే. ఈ ప్రభుత్వం వచ్చాక ఏం చేసింది ప్రజలకంటే? ఏం చేయలే, అంత వేస్ట్ అయిపోయింది. మొత్తం జీరో లాగా చేసి పెట్టిడు ఆయన, ఇంకా ఏం చేసుకోలే. ఇది మొత్తం కూడా ప్రజా పరిపాలన, ప్రజల కోసం ప్రజలు ఓట్లేసి తెచ్చుకున్నటువంటి పరిపాలన అని చెప్తా ఉన్నారు. మరి చాలా మంది అదే వాళ్ళు గెలిపిస్తే కదా ఆయన ఇట్లా చేస్తుడు, లేకుంటే ఎందుకు చేస్తుండే ఆయన? ఆయనకు అంత లేదు రెస్పాన్సిబుల్ చేయనికి. సో మొత్తానికి మహిళల ఒపీనియన్ ఏంటమ్మా? ఈసారి మళ్ళీ రేవంత్ రెడ్డి రాదు, మాకు కోరిక రాదు. వస్తే మంచిగా సేఫ్టీ చూడాలి. ఫ్రీ బస్ పోతే పోని, మేము పైసలు పెట్టి పోతాం. టికెట్స్ పెట్టిన తర్వాత జస్ట్ కూర్చొనికి ఉంటది. కొట్లాటలు ఎంత అవుతున్నాయి మాకే తెలుసుంటది. బస్ లో జాబ్స్ పోయిన వాళ్ళకి మాకు ఈడ వచ్చి రానికి పోనీకి చాలా కష్టం అవుతుంది, మస్తు కష్టం అవుతుంది. ఏం చేసింది కేసీఆర్ ఒకప్పుడు అంటే ఏం చెప్తారు మీరు? ఏం చేసినంటే అంత మంచి సేఫ్టీగా ఉండే, ఏమైనా లొల్లి లేకుండే. ఇప్పుడు చూడ ఎంతగానో లొల్లిలు అవుతున్నాయి, ఎన్ని కేసెస్ అవుతున్నాయి, రేప్ కేసెస్ అవుతున్నాయి, మర్డర్స్ అవుతున్నాయి. ఏం రెస్పాన్స్ తీసుకుంటున్నారు? ఏం రెస్పాన్స్ తీసుకుంటలే. ఎవరైనా రేప్ కేసు ఏమైనా మర్డర్ కేసు తీసుకుంటే ఏమైనా రెస్పాన్స్ తీసుకుంటున్నా? ఏం తీసుకుంటలేడు. ఎవరైనా ఇంటికి పోయి అడుగుతుడా మీకు ఏమైనా అవుతుందా, ఏమైనా ఏం చేస్తలేడు. అట్లా మరి ఏరి కోరి తెలంగాణ ప్రజలు మొత్తం ఓట్లేసి మరి తెప్పించుకున్నారు కదా, వాళ్ళు పైసలు తీసుకొని చేసిరు. పైసలతోనే తెప్పించుకుడు ఆయన. ఫ్రీలో ఎవరు చేయలే, పైసలతోనే ఆయన గెలిచిడు. ఎవరు మీకు అభిమాన రాజకీయ నాయకుడు అంటే? కేసీఆర్ అంటారా, రేవంత్ రెడ్డి అంటారా? కేసీఆర్ మాకు. ఎందుకు కేసీఆర్ అంటే ఆయన పైసలు పెట్టి అట్లా చేపించుకోలే, ఆయన లాగా వేస్ట్ చేతలు చేసుకోలే ఆయన.